కేంద్రంతో హిందీ వివాదం కొనసాగుతున్న వేళ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆ రాష్ట్ర విద్యా విధానాన్ని ఆవిష్కరించారు. జాతీయ విద్యా విధానానికి పోటీగా తమిళనాడు నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. చెన్నైలోని అన్నా సెంటినరీ లైబ్రరీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో స్టాలిన్ తమిళనాడు రాష్ట్ర విద్యా విధానాన్ని ఆవిష్కరించారు. ద్విభాషా అజెండాతో రూపొందించారు. ఈ ముసాయిదా పాలసీని రూపొందించేందుకు 2022లో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మురుగేశన్ నేతృత్వంలో 14 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ గతేడాది తమ ప్రతిపాదనలను సీఎంకు సమర్పించింది. మాతృభాషతో పాటు ఆంగ్లం, కృత్రిమ మేధ, సైన్స్ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ తమిళనాడు రాష్ట్ర విద్యా విధానాన్ని రూపొందించారు. ప్రవేశ పరీక్షలకు బదులుగా మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించారు. 11, 12వ తరగతుల మార్కుల ఆధారంగా ఆర్ట్స్, సైన్స్ వంటి కోర్సుల్లో యూజీ ప్రవేశాలు కల్పించేలా కొత్త విద్యా విధానంలో ప్రతిపాదించారు.